హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న పంట కొంతమందికి తెలుసు కానీ ఇప్పుడున్న పిల్లలకు మాత్రం తెలియదన్నమాట. మనం తినే రైసు మరి ఎలా వస్తుందో, ఎలా పండుతుందో, ఏ పంట వేస్తే మనకి తినడానికి రైసు వస్తుందో మాత్రం కొంతమందికి తెలియదు. ఇప్పుడు కాలేజీ చదివే పిల్లలకు కూడా తెలియకపోవచ్చు నన్ను అడిగితే. కాబట్టి ఇది వరి పంట అంటారు. చూశారుగా, ఇది కనుమేర చూపులో అంతా వరి పంటే పండుతుంది. ఇది మరి ఈ పంట పండించాలంటే మరి ఒక ఇంజనీర్ కానీ, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక డాక్టర్ కానీ వల్ల కాదు. చదివినా ఈ పంటని పండించటం వల్ల కాదు. కేవలం ఇది ఒక అన్నదాత, ఒక రైతు పండించే పంట మాత్రమే. ఎందుకంటే మరి ఐఏఎస్ ఒక జిల్లా కలెక్టర్ అయినా, మరి ఐపీఎస్ ఒక జిల్లాకి ఎస్పీ అయినా, మరి లేకపోతే ఒక డాక్టర్ అయినా కానీ చదివిన కోర్సుల్లో ఈ పంటని ఎలా పండిస్తారనేది ఉండదు. ఓన్లీ అన్నదాత, రైతుకు బిడ్డలకు మాత్రమే ఇది తెలుసు. మరి అందరూ మన బిడ్డలు కొంతమంది ఏ స్థాయిలో ఊహిస్తున్నారంటే విదేశాలు వెళ్ళి మా అబ్బాయి డాక్టర్ చదవాలి, ఇంజనీర్ చదవాలి, ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలని చెప్పుకుంటున్నారు తప్పక మరి రేపు భవిష్యత్తులో మనకు తిండి గింజలను పండించేవాళ్ళు ఎవరు అని మాత్రం ఊహించట్లా. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అన్న మనసు మార్చుకొని రైతులుగా కూడా మీ బిడ్డల్ని మారుస్తారని నా యొక్క కోరిక. ఎందుకంటే భవిష్యత్తులో మరి బియ్యం కూడా దొరక్కపోవచ్చు. మరి ఇప్పటికే ప్లాస్టిక్ బియ్యం తయారవుతున్నాయి. ముందు మనం మరి యూట్యూబుల్లోనో లేకపోతే ఒకప్పుడు బియ్యం పంట ఉండేది అని చెప్పుకునే అవసరాన్ని మీరు కలిగించకుండా కొంతమంది పిల్లల్ని రైతులుగా తీర్చిదిద్దుతారని నా యొక్క విన్నపం. ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.